అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈ రోజు బెల్లపానం అంటారు కదండి బెల్లపానం పాయసం అందరూ అంటారు కదా అట్లా నేను బెల్లపానం వండి చూపిస్తానండి నేను ఇంట్లో ఎలా చేస్తానో అది మీకు చూపిద్దామని ఈ రోజు నేను బెల్లపానం వండుతున్నానండి ఇదిగోండి ఒక చిన్న గ్లాస్ బియ్యంతో నేను వండుతున్నానండి మీకు చూపియాలని ఇదిగోండి గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను ఇదిగోండి గ్లాస్ బియ్యం తీసుకొని ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకున్నానండి బియ్యము అట్లానే ఇదిగోండి ఒక కప్పు చిన్న కప్పు అండి ఈ కప్పు తోటి ఎర్రపప్పు ఉంటుంది కదండి ఎర్రకంది పప్పు అది కడిగి నానబెట్టేశానండి ఇదిగోండి సగ్గు బియ్యం సేమ్ అదే కప్పు అండి అదే కప్పు తోటి ఒక కప్పు కడిగి నానబెట్టేశానండి ఇదిగోండి సేమియాలండి సేమ్ అదే కప్ అండి ఇదే కప్పు తోటి ఒక కప్పు తీసుకున్నాను నేను ఇప్పుడు స్వీట్ ఎట్లా చేయాలో చేసి చూపిస్తానండి ఇదిగోండి నేను ఈ గ్లాసు పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు నీళ్ళు పోసి నానబెట్టుకున్నానండి శుభ్రం కడుక్కొని మళ్ళీ అదే గ్లాస్తో పాలు కూడా పోసేస్తున్నానండి ఇప్పుడు ఈ పాలతోటి ఈ నీళ్ళతోటి అన్నం అంతా బాగా మెత్తగా ఉడికిద్దండి ఇదిగోండి ఒకసారి ఇట్లా ఉడుకుతుంది కదా ఇట్లా పొంగు వచ్చినప్పుడు ఒకసారి పొంగు వస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను కదా ఇవి నీళ్ళన్నీ వచ్చేసి వేస్తున్నాను సగ్గుబియ్యం వేసేసేయండి సగ్గుబియ్యం అన్ని కాబట్టి అన్నంతో పాటు ఉడికిపోతాయండి మెత్తగా టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి పప్పు ఎర్రపప్పు అండి అవి కూడా వేసేస్తున్నాను నేను పప్పు కూడా ఉడికిపోతుందండి అన్నంతో పాటు ఒకసారి ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది దేవుడికి ప్రసాదానికి కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు మా పిల్లలు అడిగారని ఇట్లా చేస్తానండి నేను ఇంట్లో ఇట్లా చేస్తాను పాయసము మీకు దేవుడికి ప్రసాదం పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఇట్లానే చేస్తాను నేను చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇట్లా చేసుకుంటే ఇవ్వండి ఇట్లా వేసేసి ఒక్క ఉడికి వచ్చినాక సేమియాలు అంటే తొందరగా ఉడికిపోతాయి కదండి కొంచెం ఉడికినాక సేమియాలు వేసుకున్నాము ఇదిగోండి దగ్గర ఉడుకుతుంది కదా మనకి అన్నం కానీ పప్పు కానీ మన సగ్గుబియ్యం కానీ ఉడకపోతే మీకు వాటర్ సరిపోతే వాటర్ కానీ పాలు కానీ పోసుకుంటూ ఉడికించుకోవచ్చండి నేను ఒక చాయ్ గ్లాస్ పోసాను మళ్ళీ వాటర్ మీరు చూసుకుంటూ ఉడికించుకోండి ఇట్లా ఇవ్వండి చాలా వరకు ఉడికిపోయి ఇప్పుడు నేను సేమియాలు వేస్తానండి సేమియాలు తొందరగా ఉడికిపోతాయి కదా సేమియాలు వేసేస్తున్నాను ఇవ్వండి ఇట్లా కలిపేసేసేయండి సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మంట దగ్గరికి అవుతుంది కదా సేమియాలు తొందరగా ఉడికిపోతాయి అన్నం కూడా మెత్తగా అయిపోయింది చూడండి ఇవన్నీ పట్టుకొని చూపిస్తాను చూడండి అన్నం మెత్తగా అయిపోయిందండి సిమ్లో పెట్టేసుకోండి సేమియాలు తొందరగా ఉడికిపోతాయి కదా ఇట్లా సిమ్లో పెట్టి ఉడికించుకోండి దేవుడికి ప్రసాదము మనం ఎప్పుడు ఒకేలా కాకుండా ఎప్పుడైనా ఇట్లా చేసుకుంటామండి టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఒకే విధంగా చేసుకుంటాం కదా దేవుడికి ప్రసాదం ఇట్లా ఎర్రపప్పు సేమియాలు సగ్గుబియ్యం వేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగి అప్లోడ్ చేసుకోవచ్చండి చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి తొందరగా చేసుకోవచ్చండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చింది మీరు ట్రై చేయండి ఒకసారి ఇవ్వండి చూసారా సగ్గుబియ్యము మన ఎర్రపప్పు సేమియాలు కూడా మెత్తగా ఉడికిపోయినాయండి ఇవ్వండి అన్నం బియ్యం కూడా మెత్తగా అన్నం ఇట్లా మెత్తగా అయిపోయింది చూసారా ఇదిగోండి ఇట్లా అయిపోయింది కదా మెత్తగా అయిపోయింది ఇప్పుడు నేను బెల్లం వేసుకుంటానండి ఎప్పుడైనా సరే బెల్లం మనము అన్నం సేమియాలు కానీ సగ్గుబియ్యం కానీ ఎర్రపప్పు కానీ ఉడకకుండా వేయకూడదండి అప్పుడు ఉడకదు బెల్లం వేస్తే ఇప్పుడు వేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది మొత్తం కలిసిపోతుందండి మీ స్వీట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నేను కొంచెం వేసుకుంటానండి మా ఇంట్లో ఎక్కువ స్వీట్ తినరు అందుకని తక్కువ వేస్తున్నాను మీరు ఎంత స్వీట్ తినగలరో అంత స్వీట్ మీరు వేసుకోండి ఇవ్వండి బెల్లం తురిమేసి వేస్తున్నాను నేను సిమ్లో పెట్టేసేయండి మంటని కరిగిపోతుంది కదా బెల్లము సిమ్లో పెట్టేసేయండి ఇవ్వండి బెల్లం కూడా శుభ్రం కరిగిపోయిందండి ఇది ఇట్లా అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం పాలు పోస్తున్నానండి నేను మళ్ళీ ఇంకో గ్లాస్ పాలు కొంచెం తక్కువగా పోస్తున్నాను ఇందా గ్లాస్ నిండా పోసే కదా ఇప్పుడు తగ్గించి పోస్తున్నాను మీ ఇష్టం అండి పాలు ఒట్టి పాలతో కూడా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది కొంచెం వాటర్ వేసాను నేను మీ ఇష్టం అండి వాటర్తో ఉడికించుకోవచ్చు లాస్ట్లో పాలు పోసుకోవచ్చు లేకపోతే అచ్చం పాలతో చేసుకోవచ్చు ఇవ్వండి ఇప్పుడు పాలు పోసేసి కలిపేస్తున్నాను సిమ్లో పెట్టేసేయండి ఒక 10 నిమిషాలు ఇట్లా కలిపి సిమ్లో పెట్టేసేయండి సరిపోతుంది పాలు మాత్రం కాగబెట్టి అయినా పోసుకోవచ్చు పచ్చి పాలైనా పోసుకోవచ్చు అండి నేను కాగబెట్టి చల్లార్చానండి పాలు అవి పోసాను మీ ఇష్టం అండి పచ్చి పాలైనా మనం షాప్ నుంచి కానీ బర్రెల దగ్గర నుంచి కానీ తెచ్చుకొని అట్లయినా పోసేసుకోవచ్చు అండి లేకపోతే మనం కాగబెట్టుకొని చల్లార్చుకొని పోసుకోవచ్చు ఇవ్వండి పాలు బెల్లం అన్ని ఉడిపోయింది కదా చూసారా దగ్గరికి అయిపోయిందండి ఇది సిమ్లోనే ఉంది కదా ఇప్పుడు నెంతలోకి జీడిపప్పు అయ్యి ఫ్రై చేసుకుంటానండి నేతిలో స్టవ్ ముట్టి చిన్న బాండి పెట్టుకున్నానండి నెయ్యి వేస్తున్నానండి నెయ్యి ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ పాయసంలోకి నెయ్యి బాగుంటుందండి ఇదిగోండి 4 స్పూన్లు దాకా నెయ్యి వేసాను మనం మళ్ళీ తినేటప్పుడు కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నెయ్యి వేడైతుంది ఇదిగోండి నెయ్యి వేడైంది కదా కొన్ని నేను జీడిపప్పు కొంచెం బాదం పప్పు వేస్తున్నానండి ఇదిగోండి బాదం పప్పు జీడిపప్పు 2 వేసానండి ఇదిగోండి లైట్గా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నానండి ఇదిగోండి కిస్మిస్ కూడా వేసేసాను ఏగిపోయినాయి కదా ఇంకా ఆపేస్తున్నానండి గ్యాస్ ఇదిగోండి బాగా ఏగిపోయినాయి ఇదిగోండి పాయసం పోసేస్తున్నాను నేను నెయ్యితో పాటు పోసేసుకోండి ఇదిగోండి ఒక 3 ఇలాచీలు నేను పొడి చేసి పెట్టుకున్నాను ఇంకా గ్యాస్ ఆపేసేసేయండి అయిపోయింది గ్యాస్ ఆపేసేసి ఇలా కలిపేసుకోండి ఇదిగోండి కొబ్బరి చెప్ప ఒక పచ్చి కొబ్బరి అండి ఒక చెప్ప మొత్తం సన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాను నేను ఇది వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి చాలా బాగుంటుందండి పాయసంలోకి తినేటప్పుడు మంచిగా మనకి పంటి దీన్ని తగ్గుతూ బాగుంటుంది టేస్ట్ పచ్చి కొబ్బరి ఒక చెప్ప మొత్తం వేసేసానండి నేను మన ఇంట్లో ఎట్లయినా దేవుడు కొట్టుకుంటాం కదండి కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా ఇట్లా వేసేసుకుంటే చాలా బాగుంటుంది పాయసంలో ఇదిగోండి అయిపోయింది ఇంకా పాయసము ఇదిగోండి అయిపోయింది నేను గిన్నెలు తీసానండి ఇది తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఇదిగోండి ఇట్లా నెయ్యి వేసుకొని తింటే దీంట్లోనే పప్పు ఉంది కదండి
పప్పు ఉంది కదా, చాలా చాలా బాగుంటుందండి నెయ్యి కాంబినేషన్ తోటి ఈ పాయసం అన్నము. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇట్లా ట్రై చేయండి మీరు, చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి ముక్కలు కూడా తినేటప్పుడు పంట కింద పడి చాలా బాగుంటుందండి. మనకి సేమ్ మేగ టేస్ట్ కానీ సగ్గుబియ్యం టేస్ట్ అన్ని టేస్ట్లు తెలుస్తాయండి. మన పప్పు ఉంది కాబట్టి నెయ్యి కలుపుకొని తింటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. బాయ్.